వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కూటమి నేతల అవినీతి అక్రమాలపై ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కుతూ అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న చంద్రబాబు సర్కార్ తాజాగా మరింత బరితెగించేసింది. నిరసన గళాలపై అడ్డగోలుగా అక్రమ కేసులు బుక్ చేసేందుకు పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు చేపట్టే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేసి తీరాలని పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియాను అణచివేసేలా వర్చువల్ భేటీలో ప్రభుత్వ పెద్దలు పోలీసులకు డైరెక్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, డీజీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అయితే కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి నెల ఒక్కో పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్టులు పరిశీలిస్తామంటూ వారికి టార్గెట్ ఫిక్స్ చేశారు. రాజకీయ పార్టీలకు ఇష్టానుసారం వ్యవహరించే లైసెన్సు ఇవ్వలేదని వ్యాఖ్యానించిన సీఎం, ప్రస్తుతం రోడ్లపైకి వస్తున్న వారిలో 94% మంది ఒక పార్టీ నుంచే ఉంటున్నారంటూ వైఎస్ఆర్సీపీపై అసహనం వెలిబుచ్చారు. పోలీసులపై కోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తారని, అందుకు మీరేం భయపడొద్దని, ప్రభుత్వమే సాయం అందిస్తుందని సీఎం చెప్పడమంటే పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించాలని మరింత రెచ్చగొట్టినట్లేనని పలువురు విశ్లేషకులు తప్పుపడుతున్నారు. డిఎస్సీ స్కామ్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున వెళ్లడం, జెన్జీ యువత, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు నిరసన ర్యాలీల్లో పాల్గొనడంతో టీడీపీ పెద్దలు తీవ్ర కలవరపాటుకు గురయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉండటంతో కుట్రలకు మరింత పదును పెట్టి పోలీసులను పురిగెల్పుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సచివాలయంలో జరిగిన మీటింగ్లో సీఎం అంతరంగాన్ని అర్థం చేసుకున్న టీడీపీకి అత్యంత విధేయులైన ఉన్నతాధికారులు మీరు మాకు అండగా ఉంటే చాలు, ఏ పనైనా చేస్తామంటూ అత్యుత్సాహంగా స్పందించడం పోలీసు వర్గాల్లో అంతర్గత చర్చకు దారితీసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.